డోలక్పూర్ అనే గ్రామంలో రుద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు రుద్రయ్య తన భార్యతో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆయన కుమారుడు ఇంట్లోకి వచ్చి వాళ్లతో ఇలా అంటాడు. నాన్నా, ఏమైంది? మీరు చాలా డల్లుగా ఉన్నారు. అమ్మా, నువ్వెందుకేడుస్తున్నావ్ అని అడుగుతాడు. అప్పుడు రుద్రయ్య ఇలా అంటాడు. కొడుకా, చివరి 2 సంవత్సరాలుగా విపరీతమైన బుధాపం పెరిగి ఎండలు చాలా పెరిగినాయి. అందుమూలంగా వర్షం ఒక్కచుక్క కూడా పట్టంలేదు. ఇంట్లోనే కాక మన డోలక్పూర్లో కూడా ఎవ్వరి దగ్గర ఆహార నిలవలు లేవు. అందుకే నేనీరోజు మన గ్రామం పెద్దగారిని కలుపుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని చెబుతాడు. అప్పుడు రుద్రయ్య కొడుకు ఇలా అంటాడు. నాన్నా, నేనీ బంజారా భూమిని సాగు చేస్తున్నా. ఈసారి ఎలాగైనా మనం ఈ సమస్య నుండి బయటపడతామని అంటాడు. మరుసటి రోజు రుద్రయ్య గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అయ్యా, మన గ్రామంలో ఎండల తీవ్రత 2 సంవత్సరాల నుండి ఎక్కువయింది. అందుకే మన గ్రామంలో ఒక్క చుక్క కూడా వర్షం పట్టం లేదు అని చెబుతాడు. అప్పుడు గ్రామ పెద్ద రుద్రయ్యతో ఇలా అంటాడు. అవును రుద్రయ్య, నువ్వు చెప్పింది నిజమే. తినడానికి ఆహారం లేక పక్షులు మరియు మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే మనం ఈ విషయాన్ని మన రాజుగారి దృష్టికి తీసుకువెళదాం అని అంటాడు. మరుసటి రోజు రుద్రయ్య గ్రామ పెద్ద ఇద్దరూ రాజుగారి కోటకు వెళతారు. కాని రాజు బదులు రాజు కొడుకు అక్కడ ఉంటాడు. అప్పుడు రాకుడు ఇలా అంటాడు. ఎవరు మీరు? ఇక్కడికెందుకు వచ్చారు? గ్రామ పెద్ద రాకుమారుడితో ఇలా అంటాడు. ప్రభూ, మది ధోలక్పూర్. గత 2 సంవత్సరాల నుండి వర్షం లేక ఎండలు పెరిగి ఒక్క చుక్క కూడా వర్షం పడటం లేదు. అందువల్ల మొత్తం జీవజాలం ప్రమాదములో ఉంది. దయచేసి సహాయం చెయ్యండి ప్రభూ అని అంటాడు. అప్పుడు రాజకుమారుడు వాళ్ళతో ఇలా అంటాడు. ఏ మూర్ఖుడా, ఎండలు మొత్తం రాజ్యంలోనే పెరిగినాయి. కేవలం మీ గ్రామంలోనే కాదు. నేను రాజుగారిలాగా కాదు. మీ చావు మీరు చావండి. ఇక్కడ్నుండి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని కారాగారంలో బంధిస్తాం అని చెప్తాడు. రాకుమారుడు అహంకారానికి వాళ్ళు ఏమీ అనలేక అక్కడి నుంచి వెంటనే వాళ్ళ గ్రామానికి తిరిగి వెళతారు. ఇంటికి వెళ్ళగానే రుద్రయ్య కొడుకు రుద్రయ్యతో ఇలా అంటాడు. ఏమైంది నాన్నా, రాజు ఏమన్నాడు అని అడగ్గా అప్పుడు రుద్రయ్య కొడుకుతో ఇలా అంటాడు. మేము రాజుకోటకు వెళ్లేసరికి అక్కడ రాజు లేడు. ఆయన ఏదో పనిమీద వేరే రాజ్యానికి వెళ్లారు. రాకుమారుడు అక్కడ ఉన్నాడు. రాకుమారుడు మమ్మల్ని తిట్టి అక్కడ్నుండి పంపించివేశాడు అని చెబుతాడు. ఏమిటి నాన్నగారు, మన రాజుగారి కొడుకు ఇంత దుర్మార్గుడినా? మన రాజు తర్వాత రాజ్యం పాలన ఏమి చేస్తాడు? ఆయనకు రాజ్యం యొక్క ప్రజలన్నా, రాజ్యం యొక్క సమస్యలు పాట్ల ఈ మాత్రమే చిత్తశుద్ధి లేదు. ఆయన ఏమి రాజ్యపాలన చేస్తాడు? నేను ఎలాగైనా ఆ రాకుమారుడు వెళ్ళి ఈ విషయాన్ని నిలదీస్తాను అని అంటాడు రుద్రయ్యతో. కోటలోనికి వచ్చిన రుద్రయ్య కొడుకు నీరాకుమారుడు ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు రుద్రయ్య కొడుకు రాకుమారుడితో ఇలా అంటాడు. ప్రభూ, నిన్న నా యొక్క తండ్రి మరియు మా గ్రామ పెద్ద వచ్చి మిమ్మల్ని కలిశాడు. ఎందుకు అంటే మా గ్రామంలో గత 2 ఏళ్లులో చాలా భూతాపం పెరిగి ఎండలు ఎక్కువ అయ్యాయి ప్రభూ. దానికోసమని ఏదైనా సహాయం చెయ్యమని మీ దగ్గరికి వస్తే మీరు అవహేళన చేసి పంపించారు. ఇది మీకు తగదు. ఎందుకంటే రాజుగారి తర్వాత మీరేం కాబోయే రాజు. మీకు ఈమాత్రం రాజ్యమంటే చిత్తశుద్ధి లేదు. ప్రజలు అంటే గౌరవం లేదు. నువ్వు ఏమి పాలనా చేస్తావు అని రాకుమారుణ్ణి తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మంత్రి, చూశావా వాడి తల పొగరు? నేనొక రాకుమారుడు అని కూడా వానికి కొంచెం కూడా భయం లేదు. వీడినిలాగే విడిచిపెడితే నా పరువు మొత్తం తీస్తాడు అని మంత్రితో చెప్తాడు. అప్పుడు మంత్రి రాకుమారుడితో ఇలా అంటాడు. ప్రభూ అయిన అన్నమాటల్లో తప్పేముంది? మీరు ఈ రాజ్యానికి కోబోయే రాజు. మీరు రాజ్యంలోని సమస్యలు పరిష్కరిస్తేనే కదా మీకు రాజ్యపాలన ఎలా చేయాలో అనుభవం వస్తుంది. అలాగే మీరు రాజుగారు వచ్చేవరకు ప్రజలపైన ఏ చెడ్డ నిర్ణయం తీసుకోవద్దు అని అంటాడు.
రాజుకుమారుడు రుద్రయ్య కొడుకు మీద కోపంతో వెతుకుకుంటా వచ్చి రుద్రయ్య కొడుకు ఒక కొలను దగ్గర నీరు తాగడం చూసి ఇలా అనుకుంటాడు అథాని మనస్సులో, ఈ రోజుతో నీ కథ సమాప్తం అని ఒక్క బాణం గురిచూసి విసిరి రుద్రయ్య కొడుకుని చంపివేస్తాడు. రాకుమారుడు రుద్రయ్య కొడుకుని చంపడం దూరం నుంచి గ్రామంలోని ఒక వ్యక్తి మొత్తం గమనిస్తుంటాడు. అతను వెంటనే రుద్రయ్య ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్తాడు. అయ్యా, మీ యొక్క కొడుకుని రాకుమారుడు బాణంతో చంపివేశాడు. అతను దేహం ఆ నదిలో పడిపోయింది. రుద్రయ్య అని చెప్తాడు. అప్పుడు రుద్రయ్య ఆ బాలుడితో ఇలా అంటాడు, ఏమిటి, నువ్వు చెప్పింది నిజమా అని బాధపడుతూ అడుగుతాడు. రుద్రయ్య వెంటనే గుండెలో బాధను దిగమింగుకొని వెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళి మొత్తం వెతుకుతాడు. అయినా కూడా రుద్రయ్యకు అథాని కుమారుడు ఎక్కడా కనిపించలేదు. ఆయన అక్కడ కింద కూర్చుని దుఃఖిస్తూ ఉంటాడు. ఒకరోజు రుద్రయ్య ఆయన చేనులో కూర్చొని అతాను కొడుకు కోసం దుఃఖిస్తుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న చెట్ల పొదలలో నుండి ఒక మాయ జింకా వచ్చి ఆయన ముందు నిలబడి ఇలా అంటుంది, మీరెందుకు బాధపడుతున్నారు? మీ యొక్క సమస్య ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు రుద్రయ్య ఒక్కసారిగా షాక్కి గురయ్యి ఇలా అంటాడు, అరే, నువ్వొక జింకావ్వీ కదా, నువ్వెలా మాట్లాడుతున్నావు అని భయంతో అడుగుతాడు. అవును, నేనొక జింకని, కాని నేను మములు జింక కాదు, నేను మాయ జింకాని అని చెబుతుంది. అప్పుడు రుద్రయ్య ఆ మాయజింకతో ఇలా అంటాడు, మా గ్రామంలో గత 20 సంవత్సరాలుగా వర్షాలు లేక పంటలు పండటం లేదు అని చెప్తాడు. అప్పుడా మాయజింక రుద్రయ్యతో ఇలా అంటుంది, మీరు బాధపడకండి, రేపు పొద్దున నుండి మీ గ్రామంలో విస్తారంగా వర్షాలు పడతాయి అని చెప్తుంది. మరుసటి రోజు ఆ మాయజింక చెప్పిన విధంగానే ఒక్కసారిగా గ్రామం మొత్తమే ఆవృతమైపోయింది. బలమైన గాలులు మరియు ఉరుములతో కూడిన పెద్ద శబ్దాలు చేస్తూ వర్షాలు విస్తృతంగా కురవడం ప్రారంభమైంది. అప్పుడు అక్కడ ఉన్న పంట పొలాలు, చెలు మొత్తం వర్షంతో పులకరించింది. రుద్రయ్యతో అతని భార్య ఇలా అంటుంది, ఏవండి, చూసారా, ఆ జింక చెప్పినట్టు మన గ్రామంలో చాలా ఎక్కువ వర్షాలు కురడం ప్రారంభమైంది. ఇప్పుడొకవేళ మన కుమారుడుంటే చాలా సంతోషించేవాడు అని అంటుంది. అప్పుడు రుద్రయ్య ఆయన భార్యతో ఇలా అంటాడు, అవును సుష్మా, నువ్వు చెప్పింది నిజమా? ఇప్పుడుగాని మన కుమారుడుంటే చాలా సంతోషించేవాడు. మన కుమారుడు లేని లోటు ఎప్పటికీ తీరదు అని దుఃఖిస్తూ అంటాడు. ఎట్టకేలకు బాగా కురిసిన వర్షాలకు పంటలు విపరీతంగా పండినాయి. ఆ పండిన పంటలు ఆ గ్రామంకే కాక మొత్తం రాజ్యానికి సరిపోయేంత పంటలు పండినాయి. అది చూసిన రుద్రయ్యకు ఆనంద బాష్పాలు నేలరాలైనాయి. రుద్రయ్య అలా సంతోషంతో అన్ని చేనులు తిరుగుతుండగా ఒక్కసారిగా మళ్ళీ ఆ మాయజింకం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు రుద్రయ్య ఇలా అంటాడు, మిత్రమా, నువ్వు చెప్పినట్టుగానే గ్రామములో విపరీతముగా వర్షములు కురిశాయి. మరి పంటలు కూడా బాగా పండినయి. నువ్వు మా పాలిట కల్పవృక్షం అని పొగడ్తలతో ముంచెత్తుటాడు. అప్పుడు మాయజింక ఇలా అంటుంది, దీంట్లో నాదేమీ లేదు. మీరు చేసిన పుణ్యాల ఫలితమే ఈ వర్షాలు. మీరు ఎప్పటి నుండి హాయిగా జీవించండి అని చెప్పి మాయజింక అక్కడి నుండి మాయమవుతుంది. ఆ మాయజింక చేసిన మేలు వల్ల పంటలు చాలా పండినయ్యి అని ఆ నోట ఈ నోట రాకుమారుడు తెలిసి ఎలాగైనా మాయజింకని పొందాలనుకొని రుద్రయ్యని కోటకు పిలిపించి, ఆ మాయజింక ఎక్కడ చెప్పు,
లేకపోతే నిన్ను ఉరి తీయిస్తా అని భయపెట్టసాగాడు. అప్పుడు రుద్రయ్య ఇలా అంటాడు, ప్రభూ, నాకు ఆ మాయజింక ఎక్కడుందో తెలియలేదు, నేను వదిలేయండి అని చెప్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఎలాగైనా ఈ విషయాన్ని రాజు చెప్పి తీసుకెళ్లి రావాలని రాజు దగ్గరికి వెళతాడు. మరోవైపు మంత్రి రాజుని తీసుకొని కోటకు వస్తాడు. జరిగిన విషయాన్ని మొత్తం తెలుసుకుని రాకుమారుడితో ఇలా అంటాడు, రాకుమారా, నువ్వు చేసిన ఈ తప్పుకు నీకు శిక్ష తప్పదు అని అంటాడు. అప్పుడు ఒక్కసారిగా అక్కడికి జింక రూపంలో ఉన్న రుద్రయ్య కొడుకు తిరిగి మనిషిగా మారి రాజుతో, ప్రభూ, నన్ను ఈ రాకుమారుడే చంపడు, నేను ఆ మాయనది మూలంగా బ్రతికాను అని చెప్తాడు. వెంటనే రాజు రాకుమారుడు నీ రాజ్యం నుండి వెళ్ళగొడతాడు.